రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో సుమారు 20 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యేందుకు కారణమైన పానీపూరి బండి యజమానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుష ఆధ్వర్యంలో అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో గప్చుప్లు అమ్మి సుమారు 20కి పైగా మంది చిన్నారుల అనారోగ్యానికి కారణమైన మోహన్ లాల్ ప్రజాపతిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆధ్వర్యంలో మోహన్ లాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పానీపూరి తయారీకి వినియోగించే వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన 7 శాంపిల్స్ ను సేకరించి టెస్టుల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అయితే ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా అధికారులు అక్కడికి వెళ్లడంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ద్వారా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన బండి సంజయ్ ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు. నా పేరు వైష్ణవి. సోమవారం రోజు నేను మా అన్న మా చెల్లె పానీపూరీలు తింటున్నాం. ఒక ప్లేట్ తిన్నా, మొత్తం నేనే తిన్నా. దానివల్ల నాకు జ్వరం ఉన్న కడుపు నొప్పి ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి. ఫుల్ నెత్తి నొస్తుంది. ఇప్పుడు 6th. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ పరామర్శించారు. చిన్నారులను కేటీఆర్ కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని, ఏమీ కాదని వారికి ధైర్యాన్ని చెప్పారు. వైద్యం విషయంలో ఏమైనా అవసరం ఉంటే తనను సంప్రదించాలని తల్లిదండ్రులకు తెలిపారు. అక్కడే ఉన్న డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అందరు తెలుసుకున్నారా? పిల్లలంతా కలిసి వెంటనే వామిటింగ్ స్టార్ట్ అయినాయా? మోషన్స్ తిని కూడా అయినాయా?